లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. నేనున్న సభలకు ప్రధాని రావడానికి కూడా భయపడతారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అహంకారం, ముందు జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత పెట్టుబడుల అంశం చిచ్చురేపుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ధ్యేయంగా విదేశీ పర్యటనలు, పారిశ్రామికవేత్తలతో భేటీలు నిర్వహిస్తుంటే, మరోవైపు పొరుగు రాష్ట్ర నేత కేసీఆర్ దీనిపై కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. ఈ ఇద్దరి దిగ్గజాల మధ్య జరుగుతున్న ఈ పెట్టుబడుల యుద్ధంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో ఒరిగేదేమీ లేదని కేసీఆర్ విమర్శలను ఆయన సమర్థించినట్లుగా తెలిసింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కేవలం గ్రాఫిక్స్ చూపిస్తూ మాయాజాలం చేశారని జగన్ ఎద్దేవా చేశారు. గతంలో కూడా ఐటీ హబ్ పేరుతో కేవలం ఒక బిల్డింగ్ను చూపించి మొత్తం అభివృద్ధి తానే చేశారని చెప్పుకున్నారని, ఇప్పుడు కూడా అదే పాదం అనుసరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని అడ్డుపెట్టుకుని ఇప్పుడు అక్కడ జరుగుతున్న పెట్టుబడుల ప్రవాహాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవాలని చూడడం చంద్రబాబు అలవాటేనని జగన్ వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రంలో తన మౌలిక సదుపాయాలు మరియు స్థిరత్వ కారణంగానే అక్కడికి పెట్టుబడులు వెళ్తున్నాయన్న వాస్తవాన్ని గ్రహించకుండా అనవసరపు క్రెడిట్ తీసుకోవడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు. జగన్ తన స్పందనలో ప్రధానంగా ప్రచారం యావపై దృష్టి పెట్టారు. చంద్రబాబు ఒకరోజు యోగా కార్యక్రమం కోసం 100 కోట్లు ఖర్చు చేశారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాలికి వదిలేశారని విమర్శించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గడ్డపై ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడ అనుకూల వాతావరణం లేకే పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ప్రకటనల కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ప్రజలను భ్రమలో ముంచెత్తడం చంద్రబాబును వెన్నతో పెట్టిన విద్య అని జగన్ ధ్వజమెత్తారు. పెట్టుబడుల విషయంలో కేవలం సంతకాలు చేయడం ముఖ్యం కాదని, అవి గ్రోడిటిక్ అయ్యి నిరుద్యోగులకు ఉద్యోగులు రావాలని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా చంద్రబాబు చేస్తున్న విదేశీ పర్యటనల వల్ల రాష్ట్రానికి కొత్తగా వచ్చేది ఏమీ లేదని, ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలనే మళ్లీ కొత్తగా చూపిస్తున్నారని జగన్ ఆరోపించారు. కేసీఆర్ చేసిన కౌంటర్ అటాక్ చంద్రబాబు అసమర్థతను ఎండగట్టడమని, అది తెలుగు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీగా కాకుండా బాబు ఆర్భాటాలకు అద్దం పట్టేలా ఉందని ఆయన విశ్లేషించారు. వైఎస్ఆర్ కాలంలో అసలే ఐటీ విప్లవం వచ్చిందని, ఆ పునాదుల మీదనే నేడు హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందని జగన్ గుర్తు చేశారు. మొత్తానికి చంద్రబాబు మరియు కేసీఆర్ మధ్య సాగుతున్న ఈ పెట్టుబడుల సమరంలో జగన్ తన గళాన్ని విప్పుతూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి నిజమైన అభివృద్ధి కావాలంటే కేవలం ప్రచార చిత్రాలు సరిపోవని, పరిశ్రమవేత్తలకు నమ్మకం కలిగేలా సుస్థిర పాలన అవసరమని జగన్ సూచించారు. చంద్రబాబు కేవలం మాటల గారడతో కాలక్షేపం చేస్తున్నారని, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యువత నష్టపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ స్పందన ద్వారా చంద్రబాబు అభివృద్ధి మాత్రం లోగొట్టు బయటపడిందని జగన్ అభిప్రాయపడ్డారు.